సో బండి భగీరథ్ వ్యవహారానికి సంబంధించి మనం చూస్తున్నాము. బండి భగీరథ్ ని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. లేదు తన కొడుకుని లొంగిపోయే విధంగా తన్ని అప్పగించాము అని కూడా బండి సంజయ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అతను వైద్య పరీక్షలు కంటిన్యూ అవుతున్నాయి అని ఒక స్టేట్మెంట్ వింటూ ఉన్నాము. ఇంకో పక్క అతనికి ఇంకా వైద్య పరీక్షలు స్టార్ట్ కాలేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఒకవేళ అతను రిమాండ్కి తరలిస్తారా, ఇటువంటి విషయాలకు సంబంధించి, అలాగే ఇప్పుడే మనం బండి భగీరథ్కి సంబంధించి అతని అరెస్ట్ టైంలో లేదంటే అతన్ని లొంగిపోయే టైంలో ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఈ వీటన్నింటిపైన మాట్లాడేందుకు మా చీఫ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు, సిద్ధంగా మాట్లాడదాం. అశోక్, మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. అంటే అతనితో పాటు ఉన్నది ఖచ్చితంగా అతని లాయర్లే అయి ఉండొచ్చు, పోలీసులాగా ఎక్కడ అనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే బండి సంజయ్ ఇచ్చారో పోలీసుల ఎదుట లొంగిపోయేలాగా తన కొడుకుని అప్పగించాను అని, ఈ స్టేట్మెంట్కే కరెక్ట్ అనే సపోర్టెడ్ విజువల్స్ లాగా అనిపిస్తున్నాయి. ఏమనుకోవాలి? అంటే మరి ఇప్పుడు పోలీసులు చెప్పింది రాంగ్ అనుకోవాలా మనం? అంటే ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది. బేసిక్ గా ప్రతి ఈ అంశం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ఎందుకంటే అవతల అలిగేషన్ ఎదుర్కొంటున్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. సో ఇంత పెద్ద లీడర్, ఇక కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉన్న కొడుకు, వ్యక్తి కొడుకుని అరెస్ట్ చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అందుకని సో ఇక్కడ ఒకవేళ నిజంగా అతను పోలీసులే కనుక అది మనం విజువల్లో చూస్తున్నాం, ఇదంతా రియల్ గానే జరిగింది అనుకున్నాం. రియల్ గా జరుగుతుంటే వీడియోలు ఎందుకు తీస్తారు? ఆ వీడియోలు మీడియాకి ఎందుకు ఇస్తారు? సో మీకు వచ్చిన డౌటే ఇప్పుడు జనాలకి వస్తుంది కదా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తుంది కదా. ఈ కేసును మొదటి నుంచి కూడా అలిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం, ఒక డ్రామాలో భాగంగా ఇదంతా సీన్ క్రియేట్ చేశారు. ఒక సీన్ రీక్రియేషన్ చేసిన మాదిరిగా ఇక్కడ సీన్ ని క్రియేట్ చేసినట్టుగా కొంత రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు పోలీసుల, లాయర్లా అంటే మఫ్టీలో ఉన్న పోలీసులు అయ్యి ఉండొచ్చు. కానీ సైబరాబాద్ సిపి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సాయంత్రం మేము నార్సింగి పోలీస్ అకాడమీ దగ్గర అతను అదుపులోకి తీసుకున్నాం. అదుపులో తీసుకునే విధానం అలా ఎందుకుంటుంది? అంటే పారిపోతుంటే పట్టుకున్నారా, లేకపోతే అతనే అక్కడ నార్సింగి పోలీస్ అకాడమీ దగ్గర నేను ఉంటాను, వచ్చి నన్ను పట్టుకెళ్ళమని చెప్పాడా? అరెస్ట్ అనేది ఇలా ఉండదు కదా. అతని నుంచి కొంత పారిపోయే ప్రయత్నం అన్నా ఉండాలి, తప్పించుకునే ప్రయత్నం అన్నా ఉండాలి, లేకపోతే ఏదో ఒక అలజడి ఉండాలి. ఎందుకు నన్ను మీరు ఎవరు పోలీసులు వచ్చారు నేను పట్టుకెళ్తున్నారంటే అంత కూల్ గా వాళ్ళతో పాటు వచ్చి కారు ఎందుకు ఎక్కుతాడు? పైగా అక్కడ పోలీసులు యూనిఫామ్ లో లేరు, పైగా పోలీసులు వచ్చి ఉంటే పోలీస్ వ్యాన్ లో రాలేదు. అక్కడ ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో దాదాపు 45 లక్షల ఖరీదైన వాహనంలో వాళ్ళు వచ్చారు. సో ఇంత కూల్ గా చక్కగా భగీరథ ముఖం కనిపించకుండా తలకి మంకీ క్యాప్ వేసుకుని చాలా కూల్ గా అక్కడ నిలబడి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకుంటూ ఉంటే ఇతను వాళ్ళు చెప్పినట్టుగా వచ్చి కూల్ గా కారు ఎక్కి కూర్చుంటాడా? ఇదంతా జరిగేదేనా? సరే మఫ్టీలో ఉన్న పోలీసులే అనుకుందాం. మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి నువ్వు రా కమాన్ అనగానే బండి సాహెబ్ భగీరథ కారు ఎందుకు ఎక్కుతాడు? సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొంత వివాదం జరిగింది, ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి మధ్య సంథింగ్ ఏదో జరిగింది. సో ఈ కాంట్రవర్సీ నేపథ్యంలోనే సైబరాబాద్ సిపిఎం మేము అరెస్ట్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. కాదు, నా కొడుకు నేనే స్వయంగా అప్పగించానని బండి సంజయ్ అన్నారు. సో ఇప్పుడు సైబరాబాద్ సిపి చెప్పింది నిజం అనుకుందాం. అలా నిజం అనుకోవటానికి నార్సింగి పోలీస్ అకాడమీ దగ్గర ఇతన్ని మేము అదుపులోకి తీసుకున్నాం అని చెప్పడానికి ఎవిడెన్స్ కింద ఇదిగో ఈ సీన్ రీక్రియేట్ చేశారు సాయంత్రం సమయంలో. సో అది ఎక్కడ అరెస్ట్ లాగా లేదు, అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎక్కడ నమ్మకంగా లేదు. వ్యక్తికి సంబంధించిన కొడుకైనా సరే అతని చేతికి హ్యాండ్ కప్స్ లేకుండా ఒక అరెస్ట్ జరిగింది అనే తీరు మనం ఎక్కడా కూడా అది ఆమోదయోగ్యంగా అనిపించట్లేదు. సో పోలీసులైనా ఒక ప్రాసెస్ ప్రకారమే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వచ్చిన డౌట్, నాకు వచ్చిన డౌట్ జనాలకే వస్తుంది కదా. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీయో మరో పార్టీయో ఇదే అంశానికి క్వశ్చన్ చేస్తుంది. సో అండర్స్టాండింగ్ లో భాగంగా అరెస్ట్ జరిగిందా, నిజంగా అరెస్ట్ జరిగిందా, లొంగిపోయాడా, మీరు అరెస్ట్ చేశారా, ఏం జరిగిందన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆ వీడియో చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఎక్కడ కూడా అరెస్ట్ లాగా లేదు. సో నేను నార్సింగ్ పోలీస్ అకాడమీ దగ్గర రోడ్డు పక్కన నిలబడి ఉంటాను మంకీ క్యాప్ వేసుకుని అని ఫోన్ లో మెసేజ్ పెట్టి ఫోటో పెడితే లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి వచ్చి వీళ్ళు పికప్ చేసుకుంటారా? అదేదో చక్కగా అతను కనుక ర్యాపిడోలోనో లేకపోతే ఓబర్లోనో ఓలాలోనో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ క్యాబ్ డ్రైవర్ వచ్చి అతన్ని పికప్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఎక్కడ అతను ఏమి అరెస్ట్ చేసినట్టు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇదంతా ఒక సిచ్యువేషన్. ఏంటంటే నేను అనేది ఏంటంటే ఏదీ నమ్మకస్యంగా లేదు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద అలిగేషన్ రావటం, దట్టు పోక్సో కేసు నమోదవటం, ఈ కేసులో ఇన్ని రోజులు ఇతన్ని అబ్స్కాండింగ్ లో ఉంచటం, నిన్న ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇది కీలకమైన మలుపు ఎంటైర్ వ్యవహారంలో. ఇప్పటిదాకా బండి సంజయ్ తన పలుకుబడిని, తన ఆర్థిక పరిస్థితిని, అట్లాగే తనకున్న స్టేటస్ ని, తన పదవిని
అడ్డం పెట్టుకుని కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు అనేది మనం అనక్కర్లేదు. నిజానికి మనమేం అలాంటి దాని మీద అలిగేషన్ చేయక్కర్లా. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, అర్థమైపోతుంది అదంతా. ఈలోపు ఏమైందంటే నిన్న కాన్క్లేవ్ అటెండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, మేము బండి భగీరథ మీద పోక్సో కేసు పెట్టాము, నేను అంత హార్ష్గా దూసుకెళ్లలేను, సో కానీ అతను ఎక్కడున్నా వెతకమని అన్ని రకాల నోటీసులు ఇచ్చాము, వాళ్ళకి సమాచారం ఇచ్చాము. అయినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం ఏంటి, ఆయనే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకుని ఆయనే తీసుకొచ్చి అప్పగించాలి. నేను బండి సంజయ్ గారికి కూడా నేను సూచిస్తున్నాను, ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అప్పగించండి అని కాన్క్లేవ్ లో రేవంత్ రెడ్డి పబ్లిక్ గా మాట్లాడారు. ఆ మాట్లాడిన మరుసటి రోజే బండి సంజయ్ తన కొడుకు నిజంగానే పోలీసులకి అప్పగించేశానని, ఎప్పుడో అప్పగిద్దాం అనుకున్నాను కానీ బెయిల్ వస్తుందేమోనని ఇప్పటిదాకా ఆగాను, చట్టం ముందు అందరూ సమానమే, నా కొడుకు కూడా చట్టానికి అతీతుడేం కాదు, లా అందరికీ లానే అంటూ ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇచ్చేశారు. సో ఈయన రేవంత్ రెడ్డి సూచన కాదు, అదొక విధంగా హెచ్చరిక లాంటిది. సో ఆ హెచ్చరిక దెబ్బతోనే ఇక తప్పనిసరి పరిస్థితిలో బండి సంజయ్ తీసుకొచ్చి అప్పగించాడే అనుకుందాం, తప్పేం లేదు. అక్కడతో తండ్రి తీసుకొచ్చి కొడుకుని అప్పగించాడు అని అనుకుందాం. సీఎం చెప్పాడు కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాన్ని పాటించాడు అని అనుకుందాం. మరి ఈలోపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మేమే అరెస్ట్ చేశాం, నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్నాం అని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? సో ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ కేసులో డే 1 అలిగేషన్ వచ్చింది. పోక్సో కేసు కోసం బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తల్లితో సహా వెళ్ళినప్పుడు వాళ్ళు కేసు తీసుకోలేదు అనేది మొదటి అలిగేషన్. అదే సమయంలో అతని మీద పోక్సో కేసు ఫైల్ అయిందో అవలేదో తెలియదు కానీ కరీంనగర్ లో అదే బాధితురాలి మీద కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ పోయి కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఆమె ఏదో హనీ ట్రాప్ చేసినట్టుగా, ఇతను వల్ల వేసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్టుగా, 5 కోట్లు అడిగినట్టుగా, తను మోసం చేసినట్టుగా ఆయన కంప్లైంట్ పెట్టగానే కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఈ అమాయకుడు ఆవేదనను అర్థం చేసుకుని ఇతని కన్నీటి కాదని చూసి చెలించిపోయి అక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనాథ్ అనే వ్యక్తి చట్టాన్ని గౌరవించి భగీరథ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని వెంటనే బాధితురాల మీద అనేక సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశాడు. బాధితురాలు ఎవరు, బాధితురాలి ఏజ్ ఎంత ఏమీ చూడలేదు. ఆమె మైనర్ మీద 6 సెక్షన్ల కింద కేసులు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈయన చెప్పగానే కేసు ఫైల్ చేశారు. మరుసటి రోజు ఉదయానికి లేదు పేట్ బషీరాబాద్ లోనే పోక్సో కేసు ఫైల్ అయిందని మరొక విషయం బయటకు వచ్చింది. పోక్సో కేసు ముందు ఫైల్ అయిందా, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ హనీ ట్రాప్ కేసు ఫైల్ అయిందా, ఇది కూడా క్లారిటీ లేదు. సో ఇదంతా వివాదం నడుస్తున్న తరుణంలోనే బాధితురాలు అసలు మైనరే కాదని, బాధితురాలికి 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయని, బాధితురాలి క్యారెక్టరే మంచిది కాదని, ఇట్లా రకరకాలుగా, అంటే బాధితురాలు మైనర్ అని తెలిసి కూడా ఆమెకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగాయి. అంటే అది ఎక్కడెక్కడో ఆవిడ ప్రైవేట్ వీడియోలు కూడా బయట తిప్పేశారు. పోక్సో కేసులో బేసిక్ గా బాధితురాలి పేరు గాని, కుటుంబ సభ్యుల పేర్లు గాని, బాధితురాలి ఫోటో గాని ఏవి కూడా బయట పెట్టకూడదు. కానీ ఈ ఇష్టం వచ్చినట్టు బండి భగీరథ అనుచరులు కావచ్చు, బండి సంజయ్ అనుచరులు కావచ్చు, వాటిని సోషల్ మీడియా రిలీజ్ చేశారు. వాళ్ళు కాదు అని అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆమె ప్రైవేట్ వీడియోలు, ఆమె సంబంధించిన వీడియోలు వీళ్ళ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండే అవకాశం లేదు. సో ఇలాంటి సందర్భంలో వాళ్లే రిలీజ్ చేయించారు, కావాలని ఆమె క్యారెక్టర్ బదనాం చేయించారు అనే ప్రచారం విపరీతంగా సాగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆవిడ మీద కుట్ర ప్రకారం డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్ల చేత బ్యాడ్ ప్రచారం చేయించారు అనేది మరొక అలిగేషన్ వచ్చింది. ఇదంతా జరుగుతుండగానే బండి భగీరథ పరారీలో ఉన్నాడు అనేది ఇంకొకటి క్రియేట్ చేశారు. సో మొదటి నుంచి కూడా అనేక రకాల డ్రామాలు ఒక సినిమాలో చూపించినట్టుగానే, మనం తెలుగు సినిమాల్లో ఎక్కువ ఇలాంటి సీన్స్ చూస్తుంటాం. పలుకుబడి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, లేదా కేంద్ర మంత్రి కొడుకో, రాష్ట్ర మంత్రి కొడుకో అయితే వాడు రేప్ చేసినా కూడా, ఇంకొక అన్యాయం చేసిన, అరాచకం చేసిన, మర్డర్ చేసిన వాడిని చట్టాలు కాపాడతాయి అంటూ సినిమాల్లో చూపిస్తుంటే అలా ఎందుకుంటుందో అనుకుంటాం మనం. కానీ ఈ వారం రోజులుగా ఈ పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు పరారీలో ఉండటం, అతని చుట్టూ జరిగిన ఈ డ్రామా మొత్తం చూస్తుంటే పలుకుబడి ఉంటే చాలు, అది కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ, రాజ్యసభ అయినా, ఏదైనా సరే వాళ్ళ పలుకుబడి ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, ఏ వ్యవస్థలైనా ఎట్లయినా మేనేజ్ చేసి ఇస్తారా అనే అనుమానాలు ఈ కేసు చూసిన తర్వాత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో ఎండింగ్ అన్నా బాగుందా అంటే, ఎండింగ్ ఏదో క్లారిటీ ఉంటుంటే బాగుండేది. పోలీసుల వర్షన్ మేమే అరెస్ట్ చేశామని బండి సంజయ్ సైలెంట్ గా ఉంటే బాగుండేది. లేదా బండి సంజయ్ నేనే తీసుకొచ్చి నా కొడుకుని అప్పగించాడు అన్న స్టేట్మెంట్ తో పోలీసులన్నా అవును వాళ్ళ అబ్బాయిని ఆయనే తీసుకొచ్చి అప్పగించాడు అని, పలానా టైంకి అప్పగించాడు, పలానా పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు, లేదా సైబరాబాద్ సిపి ముందు అప్పగించాడని వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా కూడా పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. సో ఏదన్నా ఒక లైన్ మీద జనాలు వెళ్ళిపోయి ఉండేవారు. ఎప్పుడైతే పోలీసులే మేము అరెస్ట్ చేశామని ఒక వీడియో రిలీజ్ చేయటం, ప్రకటన రిలీజ్ చేయటం,
కాదు నేను నా కొడుకు నేనే అప్పగించానని హోంమంత్రి అంటే ఇక్కడ కూడా ఎండింగ్ కూడా ఈ ఎంటైర్ వివాదానికి ఎండింగ్ కూడా అత్యంత వివాదాస్పదం అయిపోయింది. అంటే ఇటు పోలీసులు చెప్పింది నిజం అనుకోవాలా, కేంద్ర మంత్రి చెప్పింది నిజం అనుకోవాలా, ఏది నమ్మలేని పరిస్థితి. ఇక్కడ కూడా మేనేజ్ చేశారు, ఇక్కడ కూడా ఒక డ్రామా నడుపుతున్నారు అనే అపోహ అనుమానాలకి తావిచ్చేలా బండి భగీరథ అరెస్ట్ అనేది ప్రస్తుతం ముగిసింది. అయితే అశోక్ ఇక్కడే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ అని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని విన్నాము. ఆ తర్వాత అది బాధితురాలి తల్లి పోక్సో కేసుకి సంబంధించి ఆమె కేసు పెట్టడం జరిగింది అని తెలిసింది. ఆ అనంతరం కూడా బండి భగీరథ్ సైడ్ నుండి ఆ అమ్మాయి మైనర్ కాదు మేజరే అంటూ తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటూ మనం చూస్తూ వస్తూ ఉన్నాము, ఎన్నో పరిణామాలు జరిగినాయి. సో అతని దగ్గర అంత కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజరే అని చెప్పడానికి కూడా నేను రుజువు చేస్తాను అని అతని సైడ్ నుండి కూడా వింటూ వచ్చాము. ఇలాంటి టైంలో మరి అసలు అతను తప్పించుకొని తిరగడమా, లేదంటే అబ్స్కాండ్ అవ్వడమా, లేదంటే ఏమైపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో నోటీసులకు కూడా తను రెస్పాండ్ అవ్వకుండా నిన్నే అతను పోలీసులు ఎదుట హాజరవుతాడు అని కూడా విన్నాము, అది కూడా జరగలేదు. అంటే ఇవన్నీ జరగటం అసలు అంతని గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అతని దగ్గర నుండే ఇన్ని పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి అని తెలిసి తన కొడుకు ఏ తప్పు చేయలేదు అని కూడా చెప్తూ, సో ఎందుకు అనుకోవాలి మనం? కేసులో ఏదో రకంగా పలుకుబడిని ఉపయోగించో, డబ్బులు ఉపయోగించో, లేకపోతే అవతల బాధితురాల్ని బెదిరించో, బాధితురాల మీద దౌర్జన్యం చేసో, బాధితురాల్ని బుజ్జగించో కేసు వాపస్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, లేదా ఈ పలుకుబడితో వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేయొచ్చు, లేదా ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు. సో ఇన్ని ప్రయత్నాలు జరిగాయని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. దాన్ని బట్టి మనకు స్పష్టంగా ఇన్ని రోజులు అబ్స్టాండింగ్ లో ఉండటానికి కారణం ఏంటంటే ఈ లోపు ఏదైనా మేరకిల్ జరగచ్చు. ఒకటి ఆమె మైనర్ కాదు మేజర్ అని ప్రూవ్ చేయొచ్చు, ఏదో ఒక సర్టిఫికేట్ పట్టుకోవచ్చు అని అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు చెప్పినట్టుగా 3 డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏమీ లేవు, మైనర్ అని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. సో ఈ క్రమంలో అది తప్పిపోయింది. 2 ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి ఆవిడికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేసేస్తే పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కాబట్టి బోల్డంత భవిష్యత్తు ఉంది కాబట్టి ఆమె తల్లిదండ్రులు భయపడిపోయి కేసు వెనక్కి తీసేసుకుంటారు అనేది ఇంకొక ఆలోచన అయ్యి ఉండొచ్చు. సో ఆ ఆలోచన కూడా వికటించింది బాధితురాలి తల్లిదండ్రులు, బాధితురాలకు అండగా నిలిచారు. ఆ తల్లి కూడా నిన్న తన ఆవేదన మొత్తాన్ని, తన కూతురు జీవితంతో భగీరథ ఎలా ఆటలాడుకున్నాడు, ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా చేశాడు అని కన్నీటి కాదని 4 పేజీల రూపంలో ప్రెస్ నోట్స్ లో రిలీజ్ చేయడంతో సమాజం మొత్తం కూడా అర్థం చేసుకుంది బండి భగీరథ దుర్మార్గం ఏ విధంగా ఉంది అనేది. సో ఇది కూడా వికటించిపోయింది. సో ఇదే క్రమంలో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అనే ప్రయత్నాలు చేశారు. అన్ని వికటించాయి. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో అసలు కేసు అంతా కూడా కొలిక్కొచ్చింది. ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గా ఒక సూచన చేసినట్టు చేశారు, కానీ అది ఒక వార్నింగ్ లాంటిది. ఎక్కడున్నా పట్టుకొస్తాం అనే వార్నింగ్ ని ఇండైరెక్ట్ గా ఇచ్చారు. సో ఈ దెబ్బతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ బండి భగీరథ పోలీసులకు లొంగిపోయినట్టు లేదా అరెస్ట్ చేసినట్టు ఒక సీన్ క్రియేట్ చేశారు. దీని అంతటికి ఇవాళ ఈ స్టెప్ జరగటానికి మూల కారణం నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాన్క్లేవ్ లో ఇచ్చిన అసలైన వార్నింగ్. ఒకసారి పీసీఆర్ రేవంత్ రెడ్డి గారి నిన్న వాయిస్, బండి సంజయ్కి సంబంధించి ఇచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అదొకసారి ప్లే చేయండి. నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు. అది బండి సంజయ్ గారు ఎస్ అశోక్, ఎదుర్కోవాలి అంటూ కూడా అంత క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా సిచ్యువేషన్ వర్స్ట్ అవుద్ది అన్న ఉద్దేశంలోనే ఈరోజు బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ లొంగిపోయే విధంగా పంపించారన్న విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు జరుగుతున్న పరిణామాల వల్ల. ఇక తప్పనిసరి పరిస్థితులు ఇందాక నేను చెప్పాను కదా, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు బండి సంజయ్. ఆఖరికి బీసీ కార్డు కూడా వాడేశారు. సో ఇన్ని రకాలుగా ఆఖరికి వాళ్ళ కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్ళి మొత్తం నా మీద, నా కొడుకు మీద, లేకపోతే చేసిన నా మీదే, కొడుకు మీద కూడా కాదు, నా మీద ఏవేవైతే టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఎక్కడెక్కడైతే కథనాలు వేశారో ఆ కథనాలన్నీ మీరు డిలీట్ చేయించండి అంటూ కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సో ఇక అన్ని రకాల ప్రయత్నాలు, అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించిన తర్వాత వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నా కొడుకు అరెస్టు తప్పదు అనుకున్న తరుణంలో దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఈ టైప్ ఆఫ్ వార్నింగ్ ఇస్తారని బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. రేవంత్ రెడ్డి క్లియర్ గా పబ్లిక్ గా చెప్పారు, నేను
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సూచన చేస్తున్నాను, మీ కొడుకు పరారీలో ఉండటం మీరు నేరుగా తీసుకొచ్చి విచారణకు అప్పగించండి, విచారణకు సహకరించండి అని పబ్లిక్ గా సూచన చేశారని చెప్పారు. కానీ అది రియల్లీ వార్నింగ్ లాగా అనిపించింది. మీరు కనుక అప్పగించకపోతే ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాను అని. అప్పటికే 4-5 బృందాలు వెతుకుతున్నాయనేది కూడా సమాచారం వచ్చింది. సో సీఎం ఆదేశాలతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బండి సంజయ్ ఇవాళ ఈ అరెస్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లొంగిపోవడం కావచ్చు, ఈ ప్రక్రియ అంతా చేపట్టారు. ఒకవేళ నిన్న కనుక రేవంత్ రెడ్డి ఆ రకమైన వార్నింగ్ ఇవ్వకుండా ఉండుంటే ఈ పరిస్థితి వేరుగా ఉండేదేమో. అశోక్, మనం చూస్తే ఇది అరెస్టా లేదంటే లొంగిపోవటం అనేది ఒక క్లారిటీ ఇంకా క్లియర్గా లేనప్పటికీ స్టిల్ ఇంకా వేరే కాన్స్పిరసీస్ కూడా నడుస్తూ ఉన్నాయి. అతనికి ఇప్పటికే మెడికల్ టెస్ట్లు అవన్నీ జరిగిపోయి ఇంకొంతసేపట్లోనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పరవబోతున్నారు, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు అన్న విషయం ఒకటి. ఇంకో పక్క అసలు మెడికల్ టెస్ట్లు ఇంకా జరగలేదు, అవి ఎక్కడ జరుగుతున్నాయో కూడా తెలియదు. మనం చూస్తే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి అతన్ని తీసుకువెళ్తున్నారు అన్న విషయం ముందు నుండి వింటూ వచ్చాం. బట్ అది కూడా లేదు, అక్కడ కూడా లేడు అని వింటూ ఉన్నాము. సో ఎందుకు ఇన్ని రకాల కాన్స్పిరసీస్ నడుస్తున్నాయి అనుకోవాలి ఇప్పటికీ కూడా? అంటే చట్టం అందరికీ సమానం అంటారు కానీ వాస్తవ ప్రక్రియలో అది పేపర్ల వరకు పరిమితం అవుతుంది. మన మీడియాలో మనం చెప్తాక బాగుంటుంది కానీ నిజానికి చట్టం అందరికీ సమానం కాదు. సామాన్యుడికి ఒకలా ఉంటుంది, పలుకుబడి ఉన్నవాడికి ఇంకోలా ఉంటుంది. అందులో ప్రజాప్రతినిధి అయితే వాళ్ళ చట్టాలు వేరుగా ఉంటాయి. సో ఇవాళ బండి సంజయ్ కొడుకుని సకల మర్యాదలతో, ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి సకల మర్యాదలతో ఆయన అన్ని రకాలుగా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏసీ కారులో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా? అదే సామాన్యుని అయితే రక్షక వెహికల్ తీసుకెళ్లి దానిలో జుట్టు పట్టుకుని ఈడ్చుకుని బేడీలు వేసి పట్టుకొస్తారు. మరి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ బేడీలు కనపడుతున్నాయి మనకి? ఇంతకుముందు ఫోక్సో కేసులు చాలా నమోదయ్యాయి. ఇంతకుముందు ఫన్ బకెట్ అని ఆ బకెట్ లో భార్గవ్ అనే వ్యక్తి మీద అదే ఫన్ బకెట్ లో మాట్లాడిన ఫన్ బకెట్ లో యాక్ట్ చేసిన ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తో అతని మీద ఫోక్సో కేసు ఫైల్ అయింది. అరెస్ట్ చేశారు, ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు పోలీసులు బేడీలు వేసి. సో అశోక్, అంటే ఈ విషయానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో ఇదే విషయానికి సంబంధించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఎస్, ఖచ్చితంగా అది ఒక్కటి కాదు. అక్కడ చిన్న నటుడు కాబట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి లోపల పడేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నది హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. సో ఇలా 45 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇన్నోవా క్రిస్టా కారులో, ఏసీ కారులో ఒక అక్యూజ్ని పట్టుకొస్తారా పికప్ చేసుకుని? సో అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయి వ్యక్తికి ఆ స్థాయి విధంగా ఆ స్థాయిలోనే చట్టాన్ని అమలు చేస్తారా అన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. అదే ఏ సామాన్యుడో మధ్యతరగతి వాడో ఈ ఫోక్సో కేసులో ఉండుంటే ఇన్ని రోజుల పాటు అతను హైదరాబాద్లోనే ఉన్నాడు, లేదా అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఈ పాటికి ఈడ్చుకురారా? ఇంత టెక్నాలజీ ఉంది, ఈడ్చుకురావడం కష్టమా? కానీ దాన్ని ఉపేక్షిస్తారు, వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు. సో ఈ రకమైన అపవాదు ఇప్పుడు పోలీసులు ఎదుర్కొనే అవకాశం చాలా క్లియర్ గా కనపడుతుంది. అంటే డబ్బులు ఉన్నవాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఇంకోలాగానా అని. సో ఈ చట్టం అందరికీ సమానం కాదు. పలుకుబడి ఉన్న మహారాజులకి, డబ్బులు ఉన్న మహారాజులకి ఒకలా ఉంటుంది, సామాన్యుడికి మరోలా ఉంటుంది అనేది ఇప్పుడు బండి భగీరథ కేసులో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడు రేపు పొద్దున జైలుకు పంపించారు, చెంచులు కూడా జైలుకి. జైల్లో రాచ మర్యాదలు ఉంటాయి, సకల మర్యాదలు ఉంటాయి ఆయనకి. సో అసలే ఎండాకాలం, సో ఆయనకి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తారు అక్కడ. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చెంచులు కూడా జైలు మీద కూడా నిఘా పెట్టాలి ఖచ్చితంగా. ఆయనకి ఇప్పుడు సామాన్య ఖైదీలాగానే ట్రీట్ చేయాలి. అంతేగాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆయనకి సపరేట్ రూములు, ఏసీలు, సపరేట్ పళ్ళాల్లో ఫుడ్, లేకపోతే సపరేట్ బెడ్లు ఇవన్నీ ఇవ్వకూడదు. సో ఇవన్నీ ఇవ్వకుండా ఉంటారా అంటే నేనైతే నమ్మను. దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఇవన్నీ చూస్తున్నాను, ఇవన్నీ కవర్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే రేపు చెంచులు కూడా జైలుకి తరలించినా కూడా ఇతనికి సకల మర్యాదలు ఉంటాయి. అది 14 రోజులు ఉంటాడా, 28 రోజులు ఉంటాడా, 3 నెలలు ఉంటాడా, ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు ఉంటాడా, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సకల మర్యాదలు చేసి అవకాశం ఉంటుంది. అలా చేయకుండా అతని సేవలో జైలు అధికారులు తరించకుండా ఉండాలి అంటే డే 1 నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ నిఘా పెట్టాలి. చెంచులు కూడా జైలు మీద నిఘా పెట్టాలి. సామాన్య ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నారా, బండి సంజయ్ గారి అబ్బాయిలాగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ప్రతిరోజు ఎంక్వైరీ చేయించాలి, ఎంక్వైరీ రిపోర్టులు చేయించాలి. లేకపోతే చట్టం అందరికి ఒకటి కాదు, సమానం కాదు అనేది జనాల్లోకి పోయింది అంటే జనాలు వేరే రకంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మీరు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయితే సామాన్యుడిని అయితే
ఇలాంటి ఫోక్సో కేసులో ఉన్న వ్యక్తిని కావచ్చు, ఏ కేసులో ఉన్న వ్యక్తినైనా మీడియా ముందే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు, మీడియా ముందే వైద్య పరీక్షలు చేస్తారు, ఆ తర్వాత అతన్ని మీడియా ముందే పోలీస్ వెహికల్లో తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపరుస్తారు. రిమాండ్ విధిస్తగానే పోలీస్ వెహికల్లోనే తీసుకెళ్లి కోర్టు చెంచులగూడ జైలుకి తరలిస్తారు. కానీ ఇక్కడ ఏసీ కార్లు, అంతంత ఖరీదైన కారులో అతను తరలించడమే ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఎస్ అశోక్, ఇంకా ఫర్దర్ ఏమైనా ప్రొసీడింగ్స్